హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అండి. తింటుంటే నోటికి రుచిగా మనసుకు హాయిగా ఉంటుందండి సేమియా పాయసం. ఒకసారి నేను చేసే విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా పాలు తీసుకోండి, పాలు వేడి చేసుకోండి. అలాగే సగ్గుబియ్యం 1-2 గంటల ముందే నానబెట్టుకోండి. పాలు వేడి చేసుకునే ముందరనే సగ్గుబియ్యం వేసేసుకోండి, వాటిలో మొత్తం కలుపుకోండి. పాలు మసలే వరకు సగ్గుబియ్యం కూడా మంచిగా ఉడికిపోతాయండి. సగ్గుబియ్యం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తింటుంటే కూడా నోటికి నాలుకకు తగులుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. అలానే ఇక్కడ ఒక కడాయి పెట్టుకోండి. ఒక కడాయిలో నెయ్యి వేసుకొని సేమియా వేసుకొని మంచిగా దూరగా వేంపుకోండి. నెయ్యి వేసుకొని మంచిగా దూరగా వేంపుకోండి. వేంపుకున్న తర్వాత కాగబెట్టిన పాలు బాగా మసిలిన తర్వాత సగ్గుబియ్యం కూడా మంచిగా ఉడికాయా లేదా చూసుకోండి. సగ్గుబియ్యం ఉడకడం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. అవి ఉడకకుంటే మాత్రం ట్యాబ్లెట్స్ స్మెల్ అట్లా వస్తుంది. అసలు మనం చేసుకునే దానికి టేస్టే చేంజ్ అయిపోతుంది. మంచిగా ఉడికిన తర్వాత పాలల్లో సేమియా మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోండి. సేమియాని కూడా మంచిగా ఉడికించుకోండి. ఒక 5 నిమిషాలు అయితే మంచిగా ఉడికిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత ఇలాచీ వేసుకోండి. ఇలాచీ ఫ్లేవర్ అనేది స్వీట్స్కు చాలా బాగుంటుంది. అలానే మీకు పాయసానికి తగ్గట్టుగా షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇక్కడ ఇంకో కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ బాదం, కాజు, కిస్మిస్లు అన్నీ వేసుకొని మంచిగా దూరగా రంగు వచ్చేటట్టు వేంపుకోండి. వేంపుకున్న తర్వాత సేమియా పాయసంలో వేసేయండి. వేసేసి స్టవ్ బంద్ చేసేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్. రాని వాళ్ళైతే ఒక్కసారి ఇలా నేను చేసే విధంగా ట్రై చేసి చూడండి. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు సపోర్ట్ చేస్తే మాకు ధైర్యం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మై వీడియో. థ్యాంక్ యూ.